ఆటల నోము అట్ల తద్ది ఆటల నోము అట్ల తద్ది ఆడపిల్లలు నోచే తద్ది వేడుక మీరగ కోరిక తీరగ ఓ చెలియా నోచవే జీవితమే పూచునే. మన పల్లెలు సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మలు. ముఖ్యంగా తెలుగువారి పండుగలు సంప్రదాయాలను శాస్త్రీయతను కలబోసుకునుంటాయి. సౌభాగ్యం కుటుంబ సంతోషం కోసం మహిళలు నియమనిష్టలతో వ్రతాలు నోములు ఆచరించడం తెలుగువారి లోగిళ్లలో సర్వసామాన్యం. 16 అణాల తెలుగమ్మాయిల పండుగ అట్లతద్ది కూడా ఆ కోవకు చెందినదే. విజయదశమి తర్వాత ఆశ్వయుజ మాసంలో శరత్ పూర్ణిమ అనంతరం వచ్చే తృతీయ అంటే తదియ నాడు అట్లతద్దె వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. అందమైన యువతులు పడుచు పిల్లలు విధియ నాడే తలంటుకుని గోరింటాకు పెట్టుకుంటారు. తదియ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి సూర్యోదయానికి ముందే చద్ది తింటారు. చద్ది అన్నం గడ్డ పెరుగుతో గోంగూర పచ్చడి పెట్టుకుని తిని సరదాగా తోటలలో ఉయ్యాలలూగుతూ ఆటలు ఆడి పాటలు పాడుకుంటూ రోజంతా సరదాగా గడిపేస్తారు. ఉదయం నుంచి ఉపవాసం చేసి చంద్రోదయం అనంతరం స్నానం చేసి అట్లు పోసి గౌరీ పూజ చేసి అమ్మవారికి అట్లు నైవేద్యంగా నివేదిస్తారు. నారదుని సలహా మేరకు శివుడిని భర్తగా పొందేందుకు గౌరీదేవి ఈ వ్రతాన్ని ఆచరించినట్లు ప్రతీతి. ముత్తైదువులను పిలిచి అట్లను వాయినంగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. గౌరీదేవికి అట్లను నైవేద్యంగా సమర్పిస్తే కుజదోషం పోతుందని, వివాహ బంధానికి ఎలాంటి అడ్డంకులు రావని పెద్దలు చెప్తుంటారు. కుజుడు రజోదయానికి కారకుడు కనుక అతడిని సేవిస్తే స్త్రీలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నమ్ముతారు. అట్లు చేసేందుకు బియ్యం మినుములు ఉపయోగిస్తారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు కనుక వీటితో అట్లను పోసి వాయనాలు ఇవ్వడం ద్వారా గర్భదోషాలు తొలగిపోతాయంటారు. ఆధ్యాత్మికంగానే కాదు ఆడపిల్లలకు ఆనందాన్నిచ్చే పండుగ అట్లతద్దే. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలాడ. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. ఇలా 10 సంవత్సరాల పాటు అట్లతద్దె నోము చేస్తే కన్నెపిల్లలకు మంచి భర్త లభిస్తాడని, పెళ్లైన వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. అట్ల మీద ముద్దపప్పును పెట్టి అందులో నిండుగా నెయ్యి పోసి వాయనంగా ముత్తైదువులకిస్తారు. పూజ అనంతరం ఉపవాస దీక్ష విరమించి ఉల్లిపాయల పులుసు, గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, పొట్లకాయ కూరతో విందారగించి తాంబూలం వేసుకుంటారు. గౌరీదేవికి ఆటపాటలంటే ఎంతో ఇష్టమట. అందుకే తద్దపాటలతో ప్రతి పల్లె ప్రతిధ్వనిస్తుంది. కోరిన కోరిక తీర్చే గౌరీదేవికి పూజ చేయడం, యుక్త వయస్సు వచ్చిన ఆడపిల్లలకు భక్తి మీద మనసు లగ్నం చేయడం కోసం ఈ పండుగ ఉద్దేశించబడింది. ఇష్టకామ సిద్ధి కోసం జరుపుకునే పండుగ అట్లతద్దే అందరికీ శుభాలనిస్తుందని ఆశిద్దాం.